అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలందరికీ కూడా ఉపయోగపడేలాగా రాష్ట్ర ప్రభుత్వం మనకి అన్నదాత సుఖీభవ పథకాన్ని అయితే తీసుకురావడం అయితే జరిగింది కదండి. సో ప్రస్తుతం అన్నదాత సుఖీభవ పథకం సంబంధించి కాను నిధులు అనేవి అయితే విడుదల చేయబోతుందన్నమాట. అయితే ఈ యొక్క నిధులు తొలి విడత కింద ఎంత విడుదల చేయబోతుంది అన్న దానిపై ఈ వీడియోలో పూర్తి సమాచారం అంతా కూడా తెలుసుకుందాం. రైతన్నలందరూ కూడా వీడియోని అయితే పూర్తిగా చివరి వరకు అయితే చూడండి. అంతకంటే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూసినట్లయితే దయచేసి వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను పెట్టే ప్రతి చిన్న లేటెస్ట్ అప్డేట్ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా తెలుసుకోగలుగుతారు. అలాగే వీడియోకి అయితే లైక్ చేయండి. మరికొంతమందికి సమాచారం అనేది తెలుస్తుంది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. సో ప్రస్తుతం మనకి ఇక్కడ అన్నదాత సుఖీభవ పథకం సంబంధించి గాను చూసుకున్నట్లయితే రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క నిధులు అనేవి అయితే విడుదల చేయడానికి సిద్ధమవుతుందండి. అయితే ఇక్కడ మనకి ప్రతి ఏటా కూడా 20,000 రూపాయలు అందిస్తామని చెప్పి హామీ అయితే ఇవ్వడం అయితే జరిగింది కదా. సో దీనికి సంబంధించి గాను రాష్ట్ర ప్రభుత్వం 14,000 ఏమో రాష్ట్ర ప్రభుత్వం తరపున, 6,000 రూపాయలు ఏమో కేంద్ర ప్రభుత్వం తరపున అయితే అందించబోతుందండి. అయితే ఇక్కడ మనకు ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇప్పటికే మీకు గతంలో కూడా చెప్పి ఉంటాను. 19 విడతల కింద మనకి కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క నిధులు అనేవి అయితే విడుదల చేసుకుంటూ రావడం అయితే జరిగింది కదా. అయితే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తరపున ఎప్పుడు విడుదల చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పేసి చాలామంది అయితే ఎదురు చూస్తున్నారు. సో దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అయితే గుడ్ న్యూస్ అయితే చెప్పనుందండి. అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా జమ అవుతాయి అన్నమాట. కాకపోతే ఎవరికైతే ఈ కేవైసీ నమోదై ఉంటుందో, అంటే మీ యొక్క ఫోన్ నెంబర్, ఆధార్ కార్డ్, అలాగే మీ యొక్క బ్యాంక్ అకౌంట్ అన్నీ కూడా లింకప్ అయి ఉండాలి. అలాగే కొన్ని షరతులు కూడా ఉన్నాయండి. అదేంటంటే 4 వీలర్ వెహికల్ ఉంటే మీకైతే రాదు. గవర్నమెంట్ ఎంప్లాయీ ఉంటే వారు కూడా రాకపోవచ్చు. అలాగే మీ ఇంట్లో ఎవరైనా గవర్నమెంట్ ఎంప్లాయీ ఉంటే మాత్రం, అంటే ట్యాక్స్ పే చేస్తున్నా కానీ వారికైతే రాదండి. అలాగే కొన్ని షరతులు అనేవన్నీ ఉన్నాయన్నమాట. సో దీనివల్ల కేవలం అర్హత ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ యొక్క నిధులు అనేవి అయితే జమ చేసే అవకాశం ఉందండి రాష్ట్ర ప్రభుత్వం. సో దీనికి సంబంధించి కానీ రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే మనకి అప్డేట్ అయితే ఉండదండి. సో ఒక్కొక్క పథకం కూడా అమలు చేసుకుంటూ రావడం అయితే జరుగుతుందన్నమాట రాష్ట్ర ప్రభుత్వం అయితే. సో దీనికి సంబంధించి గాను మనకి త్వరలో నిర్ణయం అయితే తీసుకురాబోతుంది. సో ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మిస్ కాకుండా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.